చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నైలో మ్యాచ్. సో వీళ్ళు రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇప్పటివరకు 21 మ్యాచ్లు జరిగితే 15 మ్యాచ్లు సిఎస్కే, 6 మ్యాచ్లు సన్ రైజర్స్ గెలిచింది. సో దీంతో మనకు అర్థమైపోతుంది సిఎస్కే ఎంత డామినేట్ చేస్తుందో సన్ రైజర్స్ పైన. సో ఇంకొకటి వచ్చేసి ఈ మ్యాచ్లో కూడా చెన్నైలో జరగబోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అసలు ఈ మ్యాచ్ రెండు టీంలకు కూడా పరుగుతో సంబంధించింది, ఎందుకంటే ఓడిపింటి బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉంటుంది. సో కాబట్టి రెండు టీమ్స్కి కంబ్యాక్ చేయాలన్నా ఇక్కడ నుంచి కంబ్యాక్ చేసిన ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ గెలుస్తా వస్తే, కానీ ఇప్పుడే ఓడిపోతే మటుకు ముందుగా వెళ్ళిపోయిన టీం అయితే అయిపోతుంది. సో అస్సాం ట్రైన్కి ఎవరైతే ఒక టీం అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది ఈరోజు ఓడిపోయిన టీం. సో అది ఏదనేది మీరు కామెంట్ చేయండి. సో నేనైతే బ్లాక్ సాయిల్ వికెట్ కానీ ఇస్తే ఖచ్చితంగా చెన్నై డామినేషన్ జరుగుతుంది. ఒకవేళ రెడ్ సాయిల్ వికెట్ కానీ ఇచ్చారా ఎస్ఆర్హెచ్ డామినేషన్ అయితే జరుగుతుంది. సో రెడ్ సాయిల్ వికెట్ వస్తే ఖచ్చితంగా బౌన్స్ ఉంటుంది, స్పిన్ అంతగా తిరగదు. కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చి అభిషేక్ స్పిన్ బాడతాడు, నితీష్ స్పిన్ బాడతాడు, కాబట్టి ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. ఒకవేళ బ్లాక్ సాయిల్ ఇచ్చారా స్పిన్ బీభత్సంగా జరుగుతుంది. మన ఎస్ఆర్హెచ్లో చెప్పుకోదగ్గ స్పిన్నర్ లేడు. జీషన్ అన్సారీ అలాగే రాహుల్ చహర్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇంకా కావాలంటే అభిషేక్ శర్మతో ట్రై చేస్తున్నాం, కానీ అటు సైడు జడేజా, నూర్ అహ్మద్, రవి అశ్విన్ లాంటి మంచి స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి బ్లాక్ సాయిల్ ఇస్తే మటుకు పక్కాగా చెన్నైదే మ్యాచ్, రెడ్ సాయిల్ ఇస్తే ఎస్ఆర్హెచ్దే మ్యాచ్. కానీ ఖచ్చితంగా ఎప్పుడు మన మ్యాచ్ చూసినా కూడా మనం వాన్కడేకి వెళ్ళి మన ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు కూడా వాళ్ళు స్లో వికెట్ ఇచ్చారు. అలాగే మన కేకేఆర్ గెలిచినప్పుడు మన కేకేఆర్కి అగ్నెస్ట్గా ఆడినప్పుడు కేకేఆర్లో కూడా స్పిన్ ట్రాక్ ఇచ్చారు, స్లో ట్రాక్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా స్లో ట్రాక్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అగ్రెసివ్గా ఆడతారు. కాబట్టి స్లో ట్రాక్ ఇచ్చే మన వాళ్ళని అయితే బోల్తా కొట్టిస్తున్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తుంది, వాళ్ళు కంబ్యాక్ చేయాలని చూస్తుంది. కాబట్టి పక్కాగా స్లో ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పాస్ స్కోర్ వచ్చేసి 160 to 180 ఉంటుంది బ్లాక్ సాయిల్ అయితే. ఒకవేళ రెడ్ సాయిల్ ఇస్తే 180 to 200 అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా చేస్ చేసే టీంకి అయితే ఖచ్చితంగా బాగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే పిచ్ ఎంతవరకు ఆగొస్తుందా లేకుంటే స్పిన్ ట్రాకా రెడ్ సాయిల్ వికెటా ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక ప్లేయింగ్ లెవెన్లో ఎస్ఆర్హెచ్ అయితే ఖచ్చితంగా రాహుల్ చహర్ని అయితే తీసుకుంటారు ఈ మ్యాచ్లో. అలాగే ఖచ్చితంగా షమీని కూడా ట్రై చేస్తారు, ఎందుకంటే సిఎస్కే లాంటి ఒక మంచి టీంతో ఆడేటప్పుడు ఖచ్చితంగా షమీని కూడా ట్రై చేయాలి. సో షమీ కూడా పక్కా ప్లేయింగ్లో ఉంటాడు, అలాగే రాహుల్ చహర్ ఉంటాడు. ఇక బ్యాటింగ్లో ఎటువంటి మార్పులు ఉండవు. మేబీ అభినవ్ మనోహర్ ఒక క్యామియో ఆడారు కాబట్టి మళ్ళీ తన ఇంపాక్ట్ ప్లేయర్లోనే పెట్టే ఛాన్స్లు ఉన్నాయి. ఇక సిఎస్కే నుంచి వచ్చేసి వాళ్ళు లాస్ట్ మ్యాచ్ చెన్నైతో ఓడిపోయినా కూడా సో వాళ్ళైతే ఈ మ్యాచ్లో సేమ్ ప్లేయింగ్ లెవెల్తో వస్తారు. కానీ ఒక్క చేంజ్ అన్షుల్ కంబోజ్ని అయితే ట్రై చేస్తారు, అది ఎవరిని ఆపుతారనేది చూడాలి మనం. సో చూద్దాం, ఒక్క చేంజ్ జరుగుతుంది. ఇంకా విజయ్ శంకర్ ప్లేస్లో డివాల్ బ్రేవిస్ని ట్రై చేసి ఓవర్టర్న్ ప్లేస్లో కంబోజ్ని ఏమన్నా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. ఈ రెండు చేంజెస్ జరుగుతాయి. సో డివాల్ బ్రేవిస్ కూడా స్పిన్ బాడతారు కాబట్టి డివాల్ బ్రేవిస్ అయితే చెన్నై తరపున ఈ మ్యాచ్లో డెబ్యూట్ చేస్తాడు అనుకుంటున్నా. ఇక పాజిటివ్స్ నెగిటివ్స్కి వస్తే రెండు టీంలకి నెగిటివ్ ఉంది, సో అలాగే పాజిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ప్లేయర్స్ ఆడడమే వీళ్ళ పాజిటివ్స్, బట్ నెగిటివ్స్ వచ్చేసి టీమ్ కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. 8 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లే గెలిచారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రెండు టీమ్స్కి. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడిపోయిన అయితే అస్సాం ట్రైన్ పక్కాగా ఎక్కేస్తారు. సో గెలిచిన వాళ్ళు మటుకు ఇంకా ఆశలు అయితే ఉంచుకుంటారు. కాబట్టి ఈ మ్యాచ్ రెండు టీంలు కూడా చాలా ఇంపార్టెంట్. చెన్నైలో మన వాళ్ళు ఎంతవరకు ఆడతారు అనేది ఈ మ్యాచ్ చాలా కీలకం. సిఎస్కే అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వెయిటింగ్ గేమ్ ఆడుతుంది, బట్ మన ఎస్ఆర్హెచ్ అటాకింగ్ గేమ్ ఆడి ఎంతవరకు కంబ్యాక్ చేసి గెలుస్తుందో లేదో చూడాలి. ఇది ఈ ప్రివ్యూ. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. బై, థ్యాంక్స్.